ఈ మ్యాన్ కూడా చెప్తాను అయితాను కౌంట్ ఇస్తే మేము వాళ్ళే మాట్లాడారు శ్రీనివాసరెడ్డి వాళ్ళు తెప్పించాడు. కోవూరు నియోజకవర్గంలో ఈ కోవూరు నియోజకవర్గం అనేది గతంలో ఎన్నో ఎలక్షన్లు వ్యక్తిగత దోషులకు పోకుండా ఎక్కడ తగాదాలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కోవూరు ఒకటి. గత 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. దేవరెడ్డి దంపతులు వైసీపీ నీడే తెలుగుదేశంలో చేరిన తర్వాత వాళ్ళ మీద వ్యక్తిగత దోషులకి అభ్యర్థి అయితేనేమి వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథరెడ్డి అతను ఇప్పుడు ఎవరితో కూడా ఉంటాడో, ఏ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయో, ఎవడి కోర్టు ఎవడి ఫోన్ కాల్ రికార్డు చేసుకుంటాడో దరిద్రమైన రాజకీయం అన్నమాట. నేను అప్పుడప్పుడు నెల్లూరు టౌన్లో ఇద్దరాలు చూస్తూ ఉంటా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కడు మామూలు దొరుకుతూ ఉంటాడు. అట్లా ఇతడు కూడా ఈ రాజేంద్రనాథ్ ఉండేవాడు ఒక చిత్ర. వీటికి పొలిటికల్గా నాలెడ్జ్ లేదు. 1999లో ఆనాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదనే చెప్పి జగన్గిరిలో శారద మీద ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకొని ఆడ బాకీలు చెల్లించగా పరారు ఇచ్చాడు. మళ్ళీ 2009లో ప్రసన్న కుమారుడికి వ్యతిరేకంగా మా అన్నకి ఓట్లు ఇవ్వద్దని తిరిగిన వ్యక్తి కూడా ఇతరే. అదేవిధంగా తర్వాత కాలంలో ఇదే ప్రసన్న కుమారుడి కోటలో ఉన్న కోటమ్మ తట్టు దేవాలయంలో నాకు ఎవరు లేరు అన్నదమ్ములు ఉన్నా వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ శవాన్ని చూసేదానికి పోనున్నది కూడా ప్రసన్న కుమారుడి. మళ్ళీ ఒకటయ్యారు. ఈరోజు గడప గడపకి 9 రోజులు తిరుగుతూ వచ్చి తెలుగుదేశం ఆఫీసులో బయట ఉంటే ప్రసన్న కుమారుడితో నేను చెవులో పూజా రాజేంద్రనాథరెడ్డి బయట ఉన్నాడు సార్ లోపలికి కుదురుతామని. ఆయన ఎందుకలా సీని ఆయన ఎవరు పిలుస్తున్నాడు నువ్వు వదిలేను అన్నాడు. ఇట్లాంటి యదవులందరూ ఈరోజు ఒకటయ్యి ఈరోజు వాళ్ళకి స్వయాన ఆడపడుచు దేవరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మొన్నటి దాకా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటే 4 గంటలకు ప్రోగ్రాం అంటే 3 గంటలకు పోయి ఒంటికాడికి కూర్చొని వాళ్ళు మేడం మీద నుంచి జీవుడిచ్చిన దాకా వెయిట్ చేసి కారుకిచ్చి వచ్చేవాడు. ఒకవేళ ఇదే ప్రశాంత్ రెడ్డి పైనుంచి రాకపోతే ఆ వచ్చిన దాకా కూడా ఉండి ఆమెకు దండం పెట్టి అమ్మ బాగున్నావా అంటూ పలకరించిన వ్యక్తి ఈరోజు అంత చెడ్డ అయిపోయారా? ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? అసలు నల్లపురెడ్డి కుటుంబాల్లో ఎంతోమంది ఈరోజు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వర్గీయ హరినాథ్ రెడ్డి ఉన్నాడు. తర్వాత జయేష్ రెడ్డి డాక్టర్గా మెడ్రాస్లో ఉన్నాడు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి కొడుకు రాజేంద్ర ప్రసన్న జగదీషు, అదేవిధంగా సుబ్బారెడ్డి కొడుకు సురేష్, గోపాలరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కరన్నా మీ ఇద్దరి మీద అభిప్రాయం ఉందా? ఈరోజు సురేష్ రెడ్డి
దేవరెడ్డి ప్రశాంత్ ఇంట్లో సలహాలు సూచనలు ఇస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజులు ఎంతమందిని ఎన్నుపోటు పడవలేదు. మూడవ తమ్ముడు అంటావు, పక్కన పెడతావు, నాలుగవ తమ్ముడు అంటావు, మూడో రోజు విసిరేస్తావు. 99 నుంచి నువ్వు చేసిన మోసాలు ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలీదా? 99లో మీ బావ నీకు 94లో మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత టికెట్ చంద్రబాబు రెడ్డి ఇష్ట ప్రయత్నాలు చేసి ఇప్పిస్తే 99లో నువ్వెంత ముడుపులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చేసావు మంత్రిగా, మాకందరికీ తెలియదా ఎంత తీసుకుంది? 2009లో మేమందరం గెలిపించాం. డీలిమిటేషన్లో ఒకే నియోజకవర్గం అల్లూరు మండలంలో 8 గ్రామాలు, కోవిడ్ నుంచి 7 గ్రామాలు కూడా 15 గ్రామాలు డీలిమిటేషన్లో కలిస్తే ఆ రోజు అందరం కలిసి ఉమ్మడిగా ఫైట్ చేశాం. నేను మ్యాంగ్లూరులో వర్క్ చేస్తూ ఉంటే నీకోసం వచ్చి 35 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్న సొంత డబ్బులు. నిన్నేం అడగలేదు. నువ్వు చేసే దోపిడీలు ఈ సంవత్సరం రోజులుగా ఎవరికి తెలియదా? 5 సంవత్సరాల్లో దాదాపు పెన్నా నదిలో 1000 కోట్ల ఇసుక ఏజెన్సీ అయితేనేమి మినగల్లో పల్లిపాడు జంపాడు రీచుల్లో దోచుకొని పోతుంటే నువ్వు నెలకి 1 కోటి మామూలు తీసుకుంది నిజం కదా? ప్రమాణకం చేస్తావా? నీ మనవరాల మీద, నీ కొడుకు మీద ఒకసారి ప్రమాణకం చేసావు, షుగర్ ఫ్యాక్టరీలో మోసం చేసావు. 2001లో మా ఇంటికి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అభ్యర్థి నువ్వేను సామంత సుబ్బాన్ని పార్టీలో చేర్చుకుంటానని టిఫిన్ చేస్తూ ప్రమాణకం చేసి నాకు ఒక్కడే కొడుకు నీ కోసం చేర్చుకుంటానని చెప్పి ఆదాలు రాగలుడు దిగుడు ఎంత తీసుకొని నువ్వు నాకు టికెట్ ఎగ్గొట్టావు తెలీదా? మేమన్నీ ఇప్పుడన్నా మాట్లాడేవా? ఈరోజు రా దమ్ముంటే 99 నుంచి ఇంకా అనేక ఉన్నాయి చెప్తా, 100 ప్రశ్నలకి జవాబు వేస్తా. రా జవాబు చెప్పు. ఎక్కడికైనా నీ ఇంటికైనా వస్తా, లేకపోతే ఏ సెంటర్కైనా వస్తా. నువ్వు 2004లో ఓడిపోయావు, 2014లో ఓడిపోయావు, 2024లో ఓడిపోతున్నావు. 2004తో మీ నల్లబెట్టి వాళ్ళ కుటుంబం సమాధి. ఇంకా మీరు ఏరే నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవాలో ప్రస్తుతం గుర్తుపెట్టుకో. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటం సహజం. ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోమని 15 రోజుల నాడే హెచ్చరించాను. కానీ మీరు ఎందుకో రెచ్చిపోతూ ఉన్నారు. రమ్మను, ఈ కొజ్జాని రమ్మను, ఇజ్రాని ఎక్కడికి వస్తాడో పోయానా సంవత్సరం రోజుల నాడు బంగారంటే అమ్మ ఇంటికి వదిలిపెట్టింది నీ కొడుకుని. ఒక్కపారి ఆమె అడిగితే చెప్పద్ది మీ ఇంట్లో ఏం జరుగుతుండేది. ఎందుకురా నువ్వు మాట్లాడుతావు రాజేంద్ర? నువ్వే పార్టీలో ఉంటే తెలియదు. నువ్వే స్వయంగా 7 నెలల క్రితం మా అన్నకి ఇస్తే ఓడిపోతాడని ఆడియో సందేశాలు వినిపించి ముఖ్యమంత్రికి క్యాండిడేట్ మారమని చెప్పి మీ ఇద్దరు ఇటు అవుతారా ఈరోజు? దెద్దులారా, దేనికిరా ఈ రాజకీయాలు? మీకు రాజకీయం చేస్తే శుద్ధంగా చేయండి. మేము రాజకీయాలు చేసాం. గక్కాయకన్న కింద శిక్షకం చేసాం, బెజవాడ పాపిటి కింద చేసాం, అదేవిధంగా బెజవాడ మేనకూరు గోపాలకృష్ణారెడ్డి కింద రాజకీయం చేశాం. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి కింద చేశాం, ఆదాల ప్రభాకర్ కింద చేశాం, బిఎంఆర్ కింద చేశాం, రవిచంద్ర కింద ఉన్నాం. మేము ఎప్పుడూ తప్పు చేయాల. మీ పార్టీలో జరిగిన తర్వాత 2 సంవత్సరాల్లో పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో, పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టానో, నేను మీ పార్టీలో ఏం సంపాదించినది కూడా వివరాలతో సహా ఇస్తారా? నేను అడిగేదానికి సమాధానం చెప్పు. మీ పార్టీలో నేను ఎంత ఖర్చు పెట్టానో, మీ పార్టీలో ఏం సంపాదించినది కూడా చెప్తాను నీకు. రా వివరాలతో సహా ఎక్కడికైనా. ఎందుకురా మాట్లాడతారు మీరు? మీకు ఒక భవిష్యత్తు ఉండాలా? అన్నదమ్ములు నీకు కూడా లేరు, ప్రతి ఒక్కరు చింతించుకుంటున్నారు. దేనికి? ఇప్పటికైనా బుద్ధులు మార్చుకోండి, ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోండి. అభిమానం ఉంటే మీకేస్తారు. ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలంటే ఓటర్లు అందరూ ప్రశాంతంగా గెలిపించుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఇదే అరాజకాలు, ఇదే దౌర్జన్యాలు, ఇదే కమిషన్లు, ఇదే అక్కడక్కడ 4 వ్యక్తులకు పెత్తనం ఇచ్చావు, నాశనం చేశారని అడ్డం పెట్టుకొని. ఏ సర్పంచ్ బాగుపడ్డాడు? ఏ జడ్పీటీసీ బాగుపడ్డాడు? ఎవడు బాగుపడ్డాడు? ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పాను. మీతో కూడా ఉండేవాళ్ళు, మీతో కూడా ఉండే క్యాడరే నీకు రిపోర్ట్ పడుతుంది. కానీ మేము తెలుగుదేశంలోకి వచ్చాం. మేము పోవట్లేదు కాదు. ఏ రోజైనా
పార్టీ కోసం పనిచేస్తాం. ఆ రోజు కూడా రాజకీయాలు మానుకోవాలనే ఇంకా 4 నెలలు టైం ఉన్నా కానీ బంగారెడ్డి రాష్ట్రంలో ప్రథమ శ్రేణిలో ఉన్న బ్యాంకుకి రాజీనామా చేసి రాజకీయాలు విరమించుకుందాం అనుకున్నాం. కానీ మంచి క్యాండిడేట్ దొరికాడే శాతం మళ్ళీ రాజకీయాల్లో అని చెప్పి పార్టీలోకి వచ్చి చేస్తా ఉండడం. కానీ నువ్వు రా, ఎక్కడికైనా రా, ఈరోజు సిద్ధం. నేను ఒక్కడినే రమ్మన్నా వస్తా, నీ జనాలను తీసుకురా, మా జనాలను తీసుకువస్తాం, ఏడైనా బహిరంగంగా పెడతాం. నేను అడిగేదానికి సమాధానం ఇంకా చాలా ఉంటాయి నువ్వు చేసిన తప్పులు. అంతేగాని ఎందుకు నీ పాటికి నువ్వు రాజకీయం చేసుకో. నీకు ప్రశాంతమ్మ సోదరి, మీ ఇంట్లో సోదరితో సమానం, మీ కుటుంబంలో. ఆయన పెట్టుకొని నువ్వు ఈ విధంగా అనవసరంగా మాట్లాడుతున్నారంటే మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందని నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. రాజనారెడ్డి, నువ్వు మానుకో ఇట్లాంటి వేషాలు, వీడియో రికార్డింగ్లు. ఎవడన్నా చేసే పనులు ఇది ఎవరన్నా ఉద్యోగం చేస్తారు అట్లాంటి. ఎందుకో నీ బతుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు ప్రసన్న ఎందుకు కలిసావు నాకు అర్థం కావట్లేదు. నువ్వే నాకు తమ్ముళ్ళు ఏమన్నావు, వీడు ఎందుకు నా తిని గడపడుకు తిరుగుతా ఉన్నావు, మళ్ళీ ఎందుకు చేతులు కలుపుతున్నావు, నీకేం అవసరం అవుతుందో అని కూడా రతన్ కుమార్ని కూడా ఒకసారి అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను.